పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి మార్కు సువార్త 7వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 37 వచనాల వరకు ఒక వ్యక్తిని గురించి దేవుడు అక్కడ రాయించారు. యేసుక్రీస్తు వారు స్వయంగా తాను హీల్ చేసినటువంటి ఒక వ్యక్తి గురించి అక్కడ రాసి ఉంది. 32వ అధ్యాయంలో ఉంటుంది. ఒక అతనిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తారు. అతని యొక్క ఆ యొక్క అస్వస్థత ఏంటంటే చెవుడు నత్తి అని ఉంటుంది. చెవుడు నత్తి కల ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తు వారు అతనిని బాగు చేస్తారు. బాగు చేసినప్పుడు అతని చెవులలో వేళ్లు పెట్టి ఎఫతా అని ఆకాశం వైపు చూసి ఆయన అంటారంటే తెరవబడుము అని అర్థము అని అక్కడ ఉంటుంది. అయితే ఆ తర్వాత అతను హీల్ అవుతాడు. అయిన తర్వాత అతని చెవులు తెరవబడి అతని నాలుక నరము సడలి అతను తేటగా మాట్లాడుచుండును అని ఉంటుంది అక్కడ. అంటే అతనికి చెవుడుంది కానీ పూర్తిగా మూగవాడు కాదు. అతను కొద్దిగా నత్తి ఉంది అని అంటారు. ఆ నత్తి కూడా పూర్తిగా పోయి తేటగా మాట్లాడడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు నా గురించి ఎవరికి ఎక్కడా చెప్పొద్దని వారికి చెప్పినా సరే వారు దేవుని గురించి అందరికీ ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. పైగా అక్కడికి వచ్చిన వారందరూ ఈయన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట అంటారు, ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినగలుగునట్లు మూగవారు మాట్లాడగలుగునట్లు చేశారు అని చెప్పుకుంటూ అపరిమితముగా ఆశ్చర్యపడ్డారని ఉంటుంది. అప్పటికే యేసుక్రీస్తు వారు చాలా ఎంతో మంది రోగులు స్వస్థపరచడం, పుట్టుగుడ్డి వారిని కళ్ళు వారు చూడగలిగేటట్లు చేయటం, చనిపోయిన వారిని తిరిగి లేపటము, ఊచ చెయ్యి కల వారిని బాగు చేయటం, ఇలాగ ఎన్నో స్వస్థతలు జరిగాయి. అయినా సరే ఎక్కడికక్కడ జనాలు ఆయన చేసేటటువంటి స్వస్థతలను బట్టి ఆశ్చర్యపడుతూ ఆయన గురించి ఆయన వద్దన్న కొద్దీ మరీ ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. అది అక్కడ ఒక మాట ఉంది దేవుని గురించి, సమస్తము బాగుగా చేసి ఉన్నాడు అని ఉంది. ఆయన దేనిని బాగుగా చేసి ఉన్నాడంటే ఆయన ఇంకా అప్పటికి సిలువ మీద మరణించలేదు కాబట్టి అక్కడ కేవలం శారీరక స్వస్థతల్ని మాత్రమే హైలైట్ చేస్తూ చెప్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ముందు నుంచి చెప్తా ఉన్నారు అంటే ఆత్మను గురించి, దేవుని ఆయన వెళ్ళిపోతే రావాల్సినటువంటి ఆత్మ గురించి, ఆ తర్వాత వాళ్ళు మారు మనస్సు పొంది బ్రతకాల్సిన దాని గురించి, పరలోక రాజ్యం గురించి, వీటన్నిటి గురించి ఆయన చెప్తూ వస్తూనే ఉన్నారు. కానీ జనములను చూసి ఆయన కనికరపడి వాళ్ళని ముట్టడం, స్వస్థపరచడం, మాట ద్వారా స్వస్థపరచడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం చూస్తే అక్కడ పౌలు గారు ఒక ఆత్మీయ స్వస్థతను గురించి చెప్తా ఉంటారు. ఇందాక మనం యేసుక్రీస్తు వారి వల్ల ఒక భౌతిక స్వస్థత జరిగింది, కానీ దానికి ఆయన గురించి జనులు ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నారని చెప్పారు. సమస్తము అంటే అన్ని వస్తాయి, ప్రాణము, ఆత్మ, శరీరము అన్నీ వస్తాయి. కాబట్టి మనకు అక్కడ ఒక్క శరీరమే కనపడుతుంది, కానీ ఆత్మీయ స్వస్థతను గురించి పౌలు గారు చాలా స్పష్టంగా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనాల వరకు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆయన ఏమంటారంటే మాకు దేవుడు సామర్థ్యము కలుగ చేశారు అని అంటారు. ఆ సామర్థ్యము మా వల్ల కలిగినది కాదు, దేవుని వల్లనే మాకు కలిగినది. ఆ సామర్థ్యం ఏంటంటే మేము ఒక పరిచర్య చేస్తున్నాం అని అంటారు ఆయన. ఆ పరిచర్య ఏంటంటే ఆత్మ మూలముగా అయిన పరిచర్య అని చెప్తారు ఆయన. అంటే ఆయన ఇంకొక విషయం మాట్లాడుతూ అక్కడ ఏమంటారంటే అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అంటారు. అక్షరము అంటే ధర్మశాస్త్రము, అంటే అదొక చట్టము, యూదులకు ఇవ్వబడిన ప్రత్యేకమైన చట్టము. అదంటే చంపుతుంది అని రాస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే చట్టం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ పాపాలని, దోషాలని, వాటిల్ని చూపించి ఈ దోషానికి ఈ శిక్ష అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారందరూ కూడా అదే ధర్మశాస్త్రం చేత ఏలుబడి చేయబడుతూ ఉన్నారు. కాబట్టి దానికి లోనైన వారు మరణానికి లోనవుతారు. ఎందుకంటే అందరము పాపాత్ములమే, అందరూ చిన్నదో పెద్దదో ఏదైనా పాపము, అసలు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ దాని ద్వారా ఏలబడుతున్న వారందరినీ కూడా అదే ధర్మశాస్త్రము మరణానికి గురి చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆత్మ మాత్రం జీవింపజేస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి పామరులైన ఎవరికైనా సరే చాలా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక షార్ట్ చదివాను. అదేంటంటే మనకి గనక జ్వరం వచ్చింది అనుకోండి,
ఎంత జ్వరం వచ్చిందని మనకు తెలియదు. చెయ్యి వేసి చూసి అబ్బా చాలా కాలిపోతుంది ఒళ్ళు అంటాం, కానీ దాని ఇంటెన్సిటీ ఏంటో మనకి తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, మనం థర్మోమీటర్ పెట్టి 101 102 3 అనేది మనం కొలుస్తాం. కాబట్టి ఫీవర్ యొక్క ఆ హీట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉన్నది అనేది కనిపెట్టగలిగింది థర్మోమీటర్. కానీ దానిని మాత్రం, ఆ ఫీవర్ని మాత్రం ఆ థర్మోమీటర్ తగ్గించలేదు. మరి ఎవరు తగ్గిస్తారు ఆ ఫీవర్ని అంటే డాక్టర్ మాత్రమే ఫీవర్ని తగ్గించగలడు. ఆ జ్వరము తగ్గాలంటే వైద్యుడు రావాల్సింది. అదే విధముగా ఈ జ్వరాన్ని పాపానికి కంపేర్ చేస్తే పాపం అనేది ఎత్తి చూపటానికి మన పాపం ఎంత తీవ్రంగా ఉన్నది అనేది ఈ ధర్మశాస్త్రం చూపిస్తుంది. నువ్వు ఈ పాపాలు చేసావు కాబట్టి నువ్వు ఇంత గొప్ప శిక్షకు గురవుతావు, లేదా మరణానికి దారి తీస్తుందని చూపిస్తా. ఇంటెన్సిటీ మాత్రం, పాపం యొక్క తీవ్రత మాత్రము ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంటుంది. కానీ ఆ పాపము నుంచి మనం ఎలా బయటపడవచ్చు, మనం పరిశుద్ధులుగా ఎలా అవ్వచ్చని ఏమాత్రము తెలియచేయలేదు. అటువంటిది అది అక్షరము. కాబట్టి మనం ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే గనక, మనము దేవుని ఆత్మ ప్రకారం జీవిస్తే, అటువంటి జీవితము దేవునికి ఇష్టమైతే గనక మనము మరణము నుంచి, అంటే దేవుని దగ్గరికి చేరుకోవడానికి మనము శాశ్వత మరణం నుంచి తప్పించుకొని దేవునితో పాటు జీవించచ్చు అని చెప్తా ఉంటారు. అది చెప్తూ పౌలు గారు ఏమంటారంటే, ఈ ధర్మశాస్త్రము అది ఘోరమైనది ఏం కాదు, అది దేవుని చేత ఇవ్వబడింది. అది రాళ్ల మీద చెక్కబడిన ఒక ధర్మశాస్త్రం. అంటే ఆ 10 ఆజ్ఞల్ని ఆయన పట్టుకొచ్చినప్పుడు రాళ్ల మీద చెక్కింది ఎవరంటే యెహోవా దేవుడు దానిని ఆయన స్వయంగా ఇచ్చారు. కానీ దానిని మనము పాటిస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధంగా బ్రతకలేము. కాబట్టి అది మనల్ని మరణానికి దారి తీస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే, అక్కడ మరణానికి దారి తీసే పరిచర్య అన్నారు. అదొక పరిచర్యే, కానీ అది మరణానికి దారి తీస్తుంది. కానీ దానికి కూడా ఎంతో మహిమ ఉంది. అందుకని మోషే ఆ రాతి పలకల్ని పట్టుకొని పర్వతం మీద నుంచి కిందకు వచ్చినప్పుడు అతని ముఖము గొప్ప ప్రకాశముతో వెలిగిపోతా ఉంది. అందుకని ఆయన యొక్క ముఖము చూడలేకపోయారు. కాబట్టి ఆ మహిమని చూడలేక వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోయారు. అనుకున్న ఆ యొక్క గ్లోరీని, ఆ వెలుగుని తట్టుకోలేకపోయారు. మరణానికి దారి తీసే ఆ ధర్మశాస్త్రపు పరిచర్యే అంత మహిమ గలదైతే, ఆత్మకు సంబంధించిన పరిచర్య అంటే, ఇప్పుడు పౌలు గారు ఏ పరిచర్య చేస్తున్నాను అని చెప్తున్నారంటే, ఆత్మకి మేము పరిచారకులము అన్నారు. వాళ్ళు అక్షరానికి పరిచారకులం కాదు, కానీ ఆత్మకి పరిచారకులం. ఎందుకంటే ధర్మశాస్త్రము కేవలము ఎంత మహిమతో కూడినదైనా చివరికి మరణానికి దారి తీస్తుంది. కానీ ఆత్మకి సంబంధించిన పరిచారకులం మేము. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని దేవుడు పంపించారు. కాబట్టి ఆ ఆత్మ మన హృదయాలలో సంచకరువుగా ఉంచబడితే, మనము అంటే దాని యొక్క పరిచర్య మనకు ఎవరు చేస్తారు, ఆ ఆత్మను అనుసరించి నడవమని మనకు ఎవరు చెప్తారంటే వీళ్ళే అపోస్తలులు, ఇంకా మిగతా శిష్యులు. వీళ్ళందరూ కూడా వారందరూ ఆత్మకే వారు పరిచారకులు. కాబట్టి వారు ఆత్మకి పరిచారకులు కాబట్టి వారు చేసే పరిచర్య మరీ మహిమ గలదని వారు చెప్తా ఉన్నారు. అక్కడ ఎలా ఉందంటే, శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య మరీ మహిమ గలది అని చెప్తున్నారు. అంటే మరణాన్ని ఇచ్చేటటువంటి పరిచర్య అది తగ్గిపోయే మహిమ గలదే, కానీ అది కూడా మహిమ గలదే. కానీ నీతికి కారణమైన పరిచర్య ఎంతో గొప్ప మహిమ కలది అని చెప్తా ఉన్నారు. ఆ మహిమ తగ్గిపోయే దానికే అంత మహిమ ఉంటే నిలిచి ఉండేదానికి ఇంకెంత మహిమ ఉంది అని చెప్తున్నారు. తగ్గిపోయేదాన్ని అంటే మనలో ఉన్న పాపం మనల్ని కృంగదీస్తూ మనల్ని మరణానికి దారి చూపిస్తూ ఉంటే, ఏ పాపం నుంచి మనం తప్పించుకోలేక మరణానికి లోనవుతాం. కాబట్టి దానికి మనము అంగీకరించి దానిలోనే ఉండిపోతున్నాం. అటువంటి పరిచర్యే ఎంతో మహిమ గలదైతే జీవింపజేసే ఆత్మీయ శక్తి ఇంకెంత గొప్ప పరిచర్య అంటా ఉన్నారు. ఇటువంటి పరిచర్య కలుగజేసింది, మాకు ఒక సామర్థ్యం కలుగజేసింది ఆ దేవుడే అని చెప్తున్నారు. ఆయన మొదటి వచనాలు అంటే ఆ 3వ అధ్యాయం మొదటి వచనాల్లో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, అక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మేము రాతి పలకల మీద రాయట్లేదు, సిరాతో రాయట్లేదు, కానీ మెత్తని హృదయాలు అనే పలకల మీద మేము రాస్తున్నాము. అది కూడా దేనితో రాస్తున్నామంటే జీవము గల ఆత్మతో మేము పరిచర్య చేస్తున్నాం అంటారు. జీవము గల ఆత్మతో మెత్తని హృదయాల మీద మేము చేసిన పరిచర్య వలన మీరు క్రీస్తు పత్రికలు అని చెప్తున్నారు. కాబట్టి వారి యొక్క సామర్థ్యం ఏంటంటే మనల్ని క్రీస్తు పత్రికలుగా తయారు చేయటం. దేనితో తయారు చేస్తున్నారంటే ఆత్మ కలిగించినటువంటి ఆ పరిచర్యకి వారు పరిచారకులు. కాబట్టి ఈ పాస్టర్స్ కానీ లీడర్స్ కానీ మన సంఘ నాయకులు ఎవరైనా సరే వారు చేసే పరిచర్య కేవలము ఆత్మ మూలముగానే, అది నిలిచి ఉండే పరిచర్య, తగ్గిపోయే మహిమ కలది
కాదు. అది శిక్షావిధికి మనల్ని తీసుకెళ్లదు కానీ నీతికి మాత్రమే కారణము. ఇందాక మనం మార్కు సువార్తలు చూసినప్పుడు ఆఖరిలో అక్కడ ఏమన్నారంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడన్నారు. సమస్తం అంటే అక్కడ శరీర స్వస్థత మాత్రమే కాదు కానీ ఇక్కడ ఆత్మతో కూడా మనల్ని ఆయన స్వస్థపరుస్తున్నారు. మన ఆత్మలో ఉన్న ప్రతి కల్మషాన్ని, ముడత, మచ్చ, మరి ఏ కళంకము లేకుండా ఆయన తన పవిత్ర రక్తంతో కడిగివేసి మనల్ని దేవునితో జీవించటానికి, క్రీస్తు పత్రికలుగా సిద్ధం చేయటానికి మన పైన మన సంఘ నాయకులు, మన కాపరులు ఉన్నారు. కాబట్టి వారి పరిచర్య ఎంతో గొప్పది. ఆత్మ సహాయముతో చేసేటటువంటి పరిచర్యకి వారి పరిచారకులుగా ఉంటూ అటువంటి పరిచర్య కేవలము దేవుని ఆత్మతో మాత్రమే కుదురుతుంది. అది మాత్రమే నిలిచి ఉంటుంది. అక్కడ 11వ వచనంలో మనకు ఉంటుంది, తగ్గిపోయేదే మహిమ గలదైతే నిలిచి ఉండేది మరీ మహిమ గలది. నిలిచి ఉండేది ఏంటంటే పరిశుద్ధమైన దేవుని ఆత్మ. ఆ ఆత్మ ద్వారా మనము దేవునితో సదాకాలము మనం నిలిచి ఉంటాం. కాబట్టి అటువంటి ఆత్మ పరిచర్య ఎంతో ముఖ్యమైనది. ఆ ఆత్మ పరిచర్య మనకందరికీ సామర్థ్యము కలిగిన మన నాయకులు మనకి చెయ్యాలని కోరుకుంటూ ఆ కాపరులు, ఆ నాయకులు అందరూ కూడా వారి లోకానుసారమైన ఆశలకి, ఆ కోరికలకి లొంగిపోకుండా వారందరూ పరిచారకులుగా మనకి మంచి పరిచర్య చేస్తూ మనల్ని క్రీస్తు పత్రికలుగా తీర్చిదిద్దాలని అట్టి సామర్థ్యం వారికి దేవుడు కలుగజేశాడు. కాబట్టి మనమందరం తలవంచి అటువంటి జెన్యున్ నాయకులు ఉంటే గనక మనము కూడా వారి బాటను అనుసరిస్తూ నడుస్తూ దేవునికి ఇష్టలుగా నిలిచిపోయే మహిమ గల వారమై మనమందరము ఉండాలని దేవునిని చిన్న ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. దేవా పరమ తండ్రి, నువ్వు సమస్తము బాగుగా చేశావని అక్కడ ఒక చెవుడు నత్తి కల ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు చెప్పుకున్నారు ప్రభువా. ఆయన కేవలం శరీరం మాత్రమే స్వస్థత కాదుగా ప్రభువా, ఆత్మనే మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు. కాబట్టి ప్రభువా, ఈ ఆత్మ కలిగించే స్వస్థత నాయనా అది ఆ పరిచారకులు చేసేవారు, మా కాపరులు ప్రభువా, వారికి గొప్ప సామర్థ్యం కలిగించండి తండ్రి. మమ్మల్ని క్రీస్తు పత్రికలుగా తయారు చేయడానికి, నిలిచి ఉండేటటువంటి ఆత్మని మాకు అందించడానికి వారందరినీ బలపరచమని నన్ను మమ్మల్ని అందరినీ నీ యొక్క చేతులకు అప్పచెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, He's always near.